నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబులివి ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తినవలసిన ఖచ్చితంగా తినాల్సిన రెసిపీని చూపించబోతున్నాను. అదే గైస్ డ్రై ఫ్రూట్స్ రోల్స్. వీటిని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే చెప్పలేనన్ని లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే అందరికీ బెనిఫిట్గా ఉంటుందని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను గైస్. వీటిని రోజు ఒక్కటి తింటే చాలు గైస్, మనకు జీర్ణశక్తి మెరుగుపడుతుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వీటిని షుగర్ పేషెంట్లు, అలాగే పళ్ళు లేని వాళ్ళు, అలాగే గుండె సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వీటిని తినచ్చు గైస్. ప్రతిరోజు ఒక్కటి తీసుకుంటే చాలు 1000 ఏనుగుల బలం వస్తుంది. అలాగే దీంట్లో మనము ఏ షుగర్ వేయడం లేదు, అలాగే బెల్లము వేయడం లేదు, కానీ స్వీట్గా ఉంటుంది. తింటంటే అసలు చాలా బాగుంటుంది. దీంట్లో కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే బలహీనంగా ఉండే పిల్లలకు పెట్టండి గైస్, చాలా కన్నబడతారు. ఇది జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది కాబట్టి ఎవరైనా కూడా తినచ్చు. అంత బాగుంటుంది. ఇది చూడ్డానికే కాదు, తినడానికి ఎంతో రుచిగా, చూడ్డానికి ఎంతో అందంగా, ఇంటికి వచ్చిన గెస్ట్లకు పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. అందుకే నేను అంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల ఉండే ప్రయోజనాలు లెక్కలేనన్ని ఉన్నాయి. చెప్పే కొద్దీ ఇంకా వస్తూనే ఉంటాయి. అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గైస్. అందరూ తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్స్ రోల్స్ను మాత్రం తప్పకుండా చేసుకొని తినండి గైస్. రుచి మాత్రం అద్దిపోతుంది. దీనికి ముందుగా ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకొని ఒకటే నిమిషము వేపుకోవాలి. అంతే, ఎంత వేగుతాయి అంత వేగుతాయి, అంతే 1 నిమిషానికి. తర్వాత గసగసాలు తీసేసి అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న కాజు, 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పు, అలాగే 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న వాల్నట్స్. ఇవన్నీ వేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో దోరగా వేపుకోవాలి. మరి మనకు ఎక్కువ వేగే పని లేదు. మళ్ళీ ఇంకా దీంతో పని ఉంది కాబట్టి మనకు కొంచెం ఒక 5-10 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది, అంతే. ఇలా 5 నుంచి 10 నిమిషాలు వేపుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల గుమ్మడి విత్తనాలు, పంప్కిన్ సీడ్స్, అలాగే 2 టేబుల్ స్పూన్ల వాటర్ మిలన్ సీడ్స్, కలింగర పప్పు, ఇవి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. ఇలా వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు వేపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల బ్లాక్ కిస్మిస్, సీడ్స్ లేనివి తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల డ్రై అంజీర్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కూడా వేసుకొని 1 నిమిషం వేపుకోవాలి. ఇవన్నీ ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో మనము 2 టేబుల్ స్పూన్ల తురుముకున్న ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఇలా ఎండు కొబ్బరిని కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను జాజికాయ పొడి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మాత్రం స్కిప్ చేసేయండి, ఏం పర్లేదు. ఇలా జాజికాయ పొడి కూడా వేసుకొని కలుపుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి వీటన్నిటిని. దీంట్లోకి మనము షుగరు బెల్లం వాడడం లేదు కదా, అందుకని మనము ఇట్లా సీడ్స్ ఉన్న ఖర్జూరమే మెత్తది తీసుకోండి. దానిలో ఉన్న గింజలన్నిటినీ తీసేయండి. నేను సీడ్స్ ఉన్నదే తీసుకున్నాను. దాంట్లో ఉన్న గింజలన్నిటినీ ఇలా ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. 1 కప్పు వేయండి ఈ డేట్స్. దీనివల్ల వచ్చే స్వీటు మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటినన్నిటినీ మనము మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనము ముందుగా సీడ్స్ తీసుకొని విత్తనాలు తీసుకొని పెట్టుకున్న పండు ఖర్జూరం వేసుకోవాలి. దీన్ని మనము పల్స్ మోడ్లో పెట్టుకుంటే గిన మనకి ఏమి ఇబ్బంది లేకుండా హాయిగా మెదుగుతుంది.
దీన్ని మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని దీనికి మనము నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం పేపర్కి అంతా మనము బటర్ పేపర్కి నెయ్యి మొత్తము అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ని పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని, ఒక స్పూన్ చాలు మనకు నెయ్యి. ఈ నెయ్యి వేసుకున్న తర్వాత మనము ముందుగా మిక్సీకి వేసుకున్నామే ఖర్జూరము పేస్ట్, ఆ పేస్ట్ని అంతా దీంట్లోకి వేసేసుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ను మిక్సీకి వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని కలుపుతూ మొత్తము దీన్ని ఒక 10 నిమిషాలు వేపుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు, ఈజీగా చెప్పాలంటే అందరికి అర్థమయ్యేట్లుగా చెప్పాలంటే మనకి దీని కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుకుంటూ దీన్ని వేగనివ్వాలి. ఇలా నేతిలో వేగడం వల్ల దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే వేగేటప్పుడు కూడా అదమ సూపర్గా ఉంటుంది. ఇలా అంతా వేగిన తర్వాత ప్యాన్కి అంటుకోకుండా ఇట్లా సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఇలానే కలుపుకోవాలి. ఇట్లా ప్యాన్ నుంచి ఒకసారి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి మనము ముందుగా అన్ని డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వీటిలో కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది అంతా చేయాలి. ఇప్పుడు స్టవ్ అంతా ఆఫ్ చేసుకొని ఇవన్నీ అన్నీ బాగా కలిసేట్లుగా బాగా కలుపుకోవాలి. ఖర్జూరము అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసేట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఇదంతా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా చల్లారాలి మనకి, అంటే మరీ చల్లారకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము దీన్ని ఇలా మనం చేత్తో తీసుకొని బాగా కలుపుకోవాలి. దీన్నంతా బటర్ పేపర్ పైకి తీసుకొని ఒక రోల్ లాగా చేసుకోవాలి. మీ ఇష్టము, రోల్ అన్నా చేసుకోండి, లేదంటే రౌండ్ బాల్స్ లాగా అన్నా చేసుకోండి, లడ్డూలాగా చుట్టుకున్నా పర్లేదు. నేను 2 రకాలుగా చేస్తున్నాను. సగం లడ్డూలాగా, సగం ఇలా రోల్ లాగా చేస్తున్నాను. ఇలా మనము రోల్గా చేసుకున్న తర్వాత మనం ఫస్ట్లో వేపుకొని పెట్టుకున్నామే గసగసాలు, ఆ గసగసాలను వేసుకొని వీటన్నిటికీ ఈ రోల్కి అంతా అయ్యేట్లుగా అప్లై చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా మనము రోల్గా చేసుకొని గసగసాలన్నీ అప్లై చేసుకోవాలి. అంతే గైస్, మనకు ఆల్మోస్ట్ మన డ్రై ఫ్రూట్స్ రోల్స్ రెడీ గైస్. దీన్ని మాత్రం ఎవ్వరు స్కిప్ చేయొద్దు గైస్, చాలా అంటే చాలా బాగుంటుంది, రుచి బాగుంటుంది. ఒకవేళ నమలలేము అనుకునే వాళ్ళైతే ఈ డ్రై ఫ్రూట్స్ అంతా ఒక పల్సు ఇవ్వండి మిక్సీకి వేసుకొని, చాలు అంతే. మధుమేహం ఉన్న వాళ్ళు తినచ్చు, బలహీనంగా ఉండేవాళ్ళు, రక్తహీనత ఉండేవాళ్ళు, అలాగే జ్ఞాపక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు, ఇలా జీర్ణశక్తి తక్కువ ఉండేవాళ్ళు, ఇట్లా ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవచ్చు. ఇదిగోండి గైస్ ఇంకొక రకము, అదే బాల్గా లడ్డూలాగా ఇలా చుట్టుకోవచ్చు. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, మనకు హార్డ్గా కూడా ఉండవు. ఇలా ఈ లడ్డూలకు కూడా మనం పైన గసగసాలు అప్లై చేసుకుంటే సరిపోతుంది. చూడడానికి ఎంత బాగుందో, ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి గైస్. రుచి కూడా ఇంతకంటే డబలే ఉంటుంది గైస్, చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్. ఎన్నిసార్లు చెప్పానంటే అర్థం చేసుకోండి గైస్, ఇది ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించినది. అంతే గైస్, వీటన్నిటినీ ఇలా బాల్స్గా కానీ, ఇలా లడ్డూల్లాగా కానీ, రోల్లాగా కానీ చేసుకొని పెట్టేసుకోండి. నెల రోజులు కాదు, 2 నెలలైనా కూడా ఏమీ కావు. రోజు ఒకటి తీసుకొని తినండి. ఆరోగ్యం అంటే ఇంకా మీరు అసలు మీకు ఎంత ఆరోగ్యంగా ఉంటుందంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. మనము తీసుకునే క్వాంటిటీ కూడా అన్ని రకాలు తీసుకున్నాము, అన్ని కొన్ని తీసుకున్నాం కాబట్టి మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని దానిలలో ఉండే పోషకాలు, విటమిన్లు అన్నీ లభిస్తాయి మనకి. ఇప్పుడు ఈ రోల్ని ఇట్లా బటర్ పేపర్లోకి ఇట్లా చుట్టేసి ఈ వైపు ఆ వైపు ఒక చాక్లెట్కి మనం పేపర్ చుడతాం కదా, అట్లా చుట్టేసి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కినా మనకు స్టిఫ్గా అవుతుంది. మనకి
కట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత చూడండి గైస్ ఇట్లా ఉంటుంది. వీటిని మనకు ఎంతమైన కావాలో అంతమైన నేనైతే ఒక 2 ఇంచుల గ్యాప్ ఉంచి కట్ చేసుకుంటున్నాను గైస్. ఇలా మనము బైట్స్ లాగా కట్ చేసుకొని పెట్టేసుకుంటే మనం ఒక బాక్స్లోకి వేసుకొని పెట్టేసుకుంటే రోజు ఒకటి తింటే సరిపోతుంది గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. అలాగే నేను మీ సపోర్టుతో ఒక సిరీస్ చేయాలనుకుంటున్నాను. అంటే స్పెషల్గా ఇప్పుడు రాయలసీమ స్పెషల్ రెసిపీలు కానీ, అలాగే తెలంగాణ స్పెషల్ రెసిపీలు, ఆంధ్ర స్పెషల్, ఇట్లా మీ సపోర్ట్ ఉంటే నేను అది చేయాలనుకుంటున్నాను గైస్. మీరు గిన నాకు సపోర్ట్గా ఉంటే గిన నేను ఆ సిరీస్ చేయడం స్టార్ట్ చేస్తాను. చూద్దాం గైస్, ఎవరన్నా అడిగితే గిన ఆ సిరీస్ చేయడం నేను స్టార్ట్ చేస్తాను. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.